అందరికీ నమస్తే. ఈగురం కేజీ టు పీజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు కాపిల్ల నరేష్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఓపెన్లో డిగ్రీ మరియు పీజీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అయింది 2025 సంవత్సరానికి సంబంధించి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు డిగ్రీ చేయొచ్చు, ఎవరు పీజీ చేయొచ్చు తెలుసుకోవడంతో పాటుగా మస్తు డౌట్లు ఉన్నాయి. ఈ ఓపెన్ డిగ్రీ ఎత్తే ఓపెన్ డిగ్రీకి విలువ ఉంటుందా? ఓపెన్ డిగ్రీ సర్టిఫికేట్ తోటి ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాలకు ఈ ఓపెన్ డిగ్రీ సర్టిఫికేట్ను చూపుతారా? ముఖ్యంగా ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి కానీ, గ్రూప్స్ ఉద్యోగాలు కానీ, ఈ టీచింగ్ ఉద్యోగాలు కానీ వీటికి పనికొస్తుందా? వీటితోటి బీఈడీ చేయొచ్చా? మళ్ళీ నేను ఈ డిగ్రీతోటి పీజీ చేయొచ్చా అనే అపోహలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇదే కాదు, ఈగురం కేజీ టు పీజీ అనేదే కేజీ నుంచి పీజీ దాకా ఈగురం నేర్పేటువంటి విద్యా సమాచారాన్ని మీకు ఇచ్చేందుకు తీసుకొచ్చిందే ఈ వేదిక. మంచి ముచ్చట్లు చెప్తా. ఏం చదవాలి, ఎట్లా చదవాలి, చదవడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి, కేజీ నుంచి పీజీ వరకు ఏ అవకాశాలు ఉంటాయి, ఎలా చదివితే ఏముంటుంది అనే విషయాలతో పాటుగా ఇంకా మస్తు సమాచారం నేను ఈ వీడియోలో తీసుకొస్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుండి అటువంటి బెల్ బటన్ కొట్టుర్రి. ఇది మస్తు మందికి యూజ్ఫుల్. ఎటువంటి ముచ్చట్లు ఎవరు చెప్పరు, ఎక్కడ అడగాలో తెలియదు కాబట్టి అవసరం ఉన్న వాళ్ళకు ఎవరికైతే కావాలి అని అనిపిస్తుందో మీ చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు షేర్ చేయరు. ఇక ఎక్కువ సోది లేకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ పోదాం. ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన. అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇట్లా కనబడుతుంది. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ BRAOU.online.in. సో ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంది చూసారా, ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ అని. సో దీనిపైన క్లిక్ చేయాలి. యూజీ, BA, BCom, BSc, పీజీ, MA, MCom, MScతో పాటుగా డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే ఇంకో విండో ఓపెన్ అవుతుంది ఇట్లా. సో ఇందులో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి యూజీ, BA, BCom, BScకి సంబంధించి, పీజీలో MA, MCom, MScకి సంబంధించి అండ్ డిప్లొమా కోర్సులు సర్టిఫికేట్లతో పాటు ఇంకా చాలా ఉంటాయండి. అవన్నిటికీ ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ అని ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు PDFలో ఒక నోటిఫికేషన్ కాపీ డౌన్లోడ్ అవుతుంది. అది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనకు BA, BCom, BSc, MA, MCom, MSc, MBAతో పాటుగా MBA ఉందండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అండ్ MLIC, BLIC డిప్లొమా కోర్సులు ఉన్నాయి, కొన్ని సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. సో ఇందులో బాగా ఎక్కువ మంది చూసేది డిగ్రీ కోసం BA, BCom, BScకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కానీ, తెలుగు మీడియం కానీ, ఉర్దూ మీడియం కానీ 3 మీడియాలలో చదువుకోవచ్చు. 3 సంవత్సరాల కోర్సు ఉంటుంది. అయితే ఇది చదవాలంటే మినిమం క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉండాలండి. ఇంటర్మీడియట్ లేకపోతే పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇది కాకుండా డిప్లొమా 2 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. లేదు అని అంటే ఇంటర్మీడియట్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఓపెన్ ఎంట్రీ చేసినటువంటి వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ కాకుండా ఇంటర్మీడియట్కు సమానంగా ఉండేటువంటి 10+2 కోర్సు ఉంటుంది కదా, ఆ కోర్సులు ఏవి చేసినా కూడా ఈ డిగ్రీ చేయొచ్చు. గతంలో ఇది ఎట్లుండే అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక ఎంట్రెన్స్ పెడుతుండే. ఆ ఎంట్రెన్స్లో మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు సీట్లు ఇచ్చి డిగ్రీ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుండే. అప్పుడు ఈ ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ అనేది ఎక్కువ ప్రాచుర్యంలో లేవు కాబట్టి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో డైరెక్ట్ అడ్మిషన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఓపెన్ 10th ఉన్నది, ఓపెన్ ఇంటర్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఉండాలి. డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ ఎత్తా అంటే ఇప్పుడు అవకాశం లేదు. గతంలో ఉండే, ఇప్పుడు లేదు. ఇక ఫీజులు ఎట్లుంటాయి, ఎంత ఖర్చు అవుతుంది అని అంటే BA, BCom, BSc చేసేటువంటి వాళ్ళకు ప్రతి సంవత్సరం మొదటి ఇయర్ 3,200, రెండో ఇయర్ 3,000, మూడో సంవత్సరం 3,000 ఉంటుంది. ఇవే కాకుండా BSc చేసేటోళ్ళకు BScలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా BZCకి కానీ మ్యాథ్స్ అండ్ ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాక్టికల్స్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ల్యాబ్ ఫీజు ఉంటుంది. సో సబ్జెక్టుకు ఈచ్ సబ్జెక్టు సైన్స్ అయితే 1,600 ఉంటుంది, మ్యాథ్స్కు 800 ఉంటుంది, స్టాటిస్టిక్స్కు 800 ఉంటుంది, కంప్యూటర్స్ తీసుకుంటే 4,000 ఉంటుంది. అంటే BCom కంప్యూటర్స్ తీసుకుంటారు కదా, అట్లా వాళ్ళకు 4,000 అదనంగా ఉంటుంది. ఇవి కాదు, BA నార్మల్ కోర్స్ అయితే మీద కట్టినటువంటి ఫీజులు కట్టచ్చు, అడ్మిషన్ ఫీజులే. ఇవన్నీ ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం చదివేటువంటి స్టడీలో మనకు బుక్స్ ప్రొవైడ్ చేస్తారండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళే మనకు పోస్ట్లా బుక్స్ ఇస్తారు, ఇంటికి పుస్తకాలు వస్తాయి. ఆ పుస్తకాలను చదువుకోవచ్చు. కేవలం 24 వర్కింగ్ డేస్ మాత్రమే ఉంటాయి ప్రతి సంవత్సరం, 24 వర్కింగ్ డేస్. ఆ వర్కింగ్ డేస్ కూడా వాళ్ళకు వర్కింగ్ డేస్ సండే రోజులలోనే పెడతారు. మనకు పబ్లిక్ హాలిడేలలో మాత్రమే ఈ 24 రోజులు వెళ్ళాలి.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వర్కింగ్ డేస్ అన్నీ కూడా పబ్లిక్ హాలిడేస్లలో మాత్రమే ఉంటాయి. మీరు ఏ ఉద్యోగం చేస్తూ అయినా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయొచ్చు. మీరు ఏ జాబ్ చేస్తూ అయినా చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది మంచి గొప్ప అవకాశం. చిన్న చిన్న స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ తోటే ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు, డిగ్రీ ఉండదు కాబట్టి టీటీసీ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ ఈజీగా చేసుకోవచ్చు. ఇవి డిగ్రీ చేసేందుకు. ఇక ఇదే కాదు, ఎంబీఏకు కూడా అవకాశం ఉన్నది. ఎంబీఏలో 2 ఉన్నాయి, ఎంబీఏ అండ్ ఎంబీఏలో హెచ్ఎస్సిఎం అని చెప్పేసి. సో ఈ రెండింటికి కూడా 2 రకాలైనటువంటి దారులు ఉంటాయి. మొదటి దారి ఏంటంటే ఐసెట్ ఏదైతే ఉందో ఐసెట్ ద్వారా రెగ్యులర్గా చదివేటువంటి కాలేజీలతో పాటు ఇందులో కూడా మనం డైరెక్ట్ జాయిన్ కావచ్చు. లేదు నేను ఐసెట్ రాయలేదు, ఐసెట్ రాయకుండా అవకాశం ఉన్నదంటే ఎస్, మరో అవకాశం ఉంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది ఈ ఎంబీఏకి సంబంధించి. ఆ ఎగ్జామ్ రాస్తే ఈ ఎంబీఏలో జాయిన్ కావచ్చు. ఆ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చినాయి, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి దానికి కూడా ఇప్పుడు అవకాశం ఉన్నది. సో అది కూడా అప్లై చేసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఎంబీఏకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఏవైతే డిగ్రీతోటి లింక్ ఉండేటువంటి ఎంఏ జర్నలిజం, ఎంఏ మాస్ కమ్యూనికేషన్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు లాంటి దాంట్లో మాస్టర్స్ చేయాలనుకుంటే డిగ్రీ ఉండాలి. డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు 2 సంవత్సరాలు ఉండేటువంటి 4 సెమిస్టర్లలో ఉండేటువంటి ఈ కోర్సులను కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. మరి ఎప్పటిదాకా లాస్ట్ డేట్ ఉన్నది అని అంటే, లాస్ట్ డేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరో పేజీలో ఉన్నది, ఇక్కడ చూడొచ్చు. 13/8/2025 వరకు మనకు లాస్ట్ డేట్గా ఉన్నది. ఆగస్టు 13వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ వెబ్సైట్లలో అప్లై చేసుకోవాలి. మీకు ఏం టెన్షన్ లేదు. నేను ఒక అప్లికేషన్ తీసుకుని ఎవరిదన్నా అప్లై చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి నింపాలి, ఎట్లా అప్లై చేయాలి, సీటు పొందేంత వరకు ఏమేమి చేయాలనే వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలలో మీకు తీసుకొస్తా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేసారు అని అంటే అన్ని వెంట టింగు టింగు అని మీకు నోటిఫికేషన్లు మోగుతూనే ఉంటాయి. ఇక ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కాల్ చేసి మాట్లాడచ్చు. పొద్దుగాల 8 నుంచి రాత్రి 8 దాకానే అందుబాటులో ఉంటుందట. సో ఆగస్టు 13వ తారీఖు దాకా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి మీరే అప్లై చేస్తా అంటే చెప్పురి, నేను ఎట్లా అప్లై చేయాలో నేను నేర్పిస్తా. లేదు నేను మీ సేవకు అప్లై చేసుకుంటా, ఆన్లైన్ సెంటర్కు అప్లై చేసుకుంటా అంటే మీ ఇష్టం, మీరు అప్లై చేసుకోవచ్చు. మీ మొబైల్లోనే 5 నిమిషాలలో ఈ అప్లికేషన్ చేసి ఎట్లా మీ స్టడీ సెంటర్కు సబ్మిట్ చేయాలనే వివరాలు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం మీద అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలన్నా, పీజీ చేయాలన్నా ఆగస్టు 13వ తారీఖు దాకా లాస్ట్ డేట్ ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ పంచుకుంటే కనీసం ఒక్కరికైనా ఉపయోగపడుతుంది. మీ వల్ల ఒక్కరైనా లాభం పొందే వాళ్ళు అవుతారు కాబట్టి ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో మీ కాపిల్ల నరేష్.